నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి। ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు। అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు। ప్రధానమంత్రి మోడీ సూచనలతో 2014 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించగా 2015 జూన్ 21వ తేదీన మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించగా ఒకే వేదికపై 35,985 మంది యోగాసనాలు చేసి 2 గిన్నిస్ రికార్డులు సాధించడం జరిగింది। ఇప్పటి వరకు 10 అంతర్జాతీయ యోగా దినోత్సవాలు నిర్వహించుకోవడం అయింది। మే 2న ప్రధాని అమరావతికి వచ్చినప్పుడు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విశాఖపట్నంలో నిర్వహించాలని ఆ వేడుకలకు తాను హాజరవుతానని సభా వేదిక నుంచి ప్రకటించారు। టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది। సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కీలక నేతలంతా హాజరయ్యారు। ముందుగా ఆపరేషన్ సింధూర్ కు మద్దతు తెలుపుతూ మోదీకి అభినందనలు తెలిపారు। ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఆపరేషన్ సింధూర్ లో వీర మరణం పొందిన సైనికులకు సంతాపం తెలిపారు। 16, 17, 18 తేదీలో నియోజకవర్గాల్లో తిరంగా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు। అనంతరం ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించాల్సిన మహానాడుపై ప్రధానంగా చర్చించారు। తొలి 2 రోజులు 23,000 మందికి ఆహ్వానించాలని నిర్ణయించారు। చివరి రోజు గ్రామ అధ్యక్షుల వరకు 50,000 మందిని ఆహ్వానం పలకనున్నారు। కానీ విని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహిస్తున్నట్లు పొలిట్ బ్యూరో సభ్యులు వెల్లడించారు। తెలుగుదేశం పొలిట్ బ్యూరో జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుదీర్ఘంగా 3 గంటల పాటు జరిగింది। 12 అంశాల మీద పొలిట్ బ్యూరోలో చర్చించడం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను। మొదటగా గత నెల 22వ తారీఖున పహల్గామ్లో టెర్రరిస్టుల దాడుల్లో అసువుల బారినటువంటి అమాయకులైనటువంటి 26 మంది యాత్రికులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు। దీనిని పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ పొలిట్ బ్యూరో తీర్మానం చేసి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది। దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య కాలంలో ముఖ్యమైనటువంటి నాయకులు మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు పాలకొండ రాయుడు గారు, జికే ఉల్లా గారు, వీరయ్య చౌదరి గారు మరణం చెందారు। వారికి కూడా పొలిట్ బ్యూరో ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని వారికి కూడా 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది। దీంతో పాటుగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ రూపకల్పన చేసి సమర్థవంతంగా ఉగ్రవాదుల దాడుల్ని పాక్ సైనిక చర్యలను తిప్పికొట్టి
ప్రజల నమ్మకాన్ని, దేశం యొక్క ప్రతిష్టను పెంచి పాకిస్తాన్ను ఒంటరిపాటు చేసినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, త్రివిధ దళాల్ని, వారి అధిపతుల్ని, ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడికి అభినందిస్తూ పాలిట్ బ్యూరో తీర్మానం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటీవల ఒంగోలులో దారుణ హత్యకు గురైన తెదేపా నేత మాజీ ఎంపీ పి వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ప్రకాశం జిల్లా నాగులుపపాడులో మండలం అమ్మనబ్రోలులోని మాజీ ఎంపీపీ నివాసానికి మంత్రి వెళ్లారు. వీరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి సతీమణి, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మాజీ ఎంపీపీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా లోకేష్ గుర్తు చేసుకున్నారు. యువగళం పాదయాత్ర సమయంలో వీరయ్య చౌదరి తనతో పాటు అడుగులు వేశారని లోకేష్ తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన ఆయన దారుణ హత్యకు గురవడం బాధాకరమని తెలిపారు. హత్య కేసు నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చేస్తామన్నారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏపీలో భూముల రీసర్వే పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూముల రీసర్వే, భూ రికార్డుల డిజిటలైజేషన్ పై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గుంటూరులోని ఐటీసీ హోటల్లో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైసీపీ పాలనలో భూముల రీసర్వే ప్రహసనంగా మారిందన్నారు. తాము భూ యజమానుల నుంచి వచ్చిన వేల అభ్యంతరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి సభ నిర్వహించిన అభ్యంతరాలు వింటున్నామన్నారు. రీసర్వే కోసం కేటాయించిన నిధులు దానికోసమే వినియోగించాలన్నారు. 2500 ఎకరాలు ఉన్న ప్రతి గ్రామానికి ప్రత్యేక సర్వే బృందాన్ని పంపిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం భూ సర్వే రాళ్లపై బొమ్మలు వేసుకుందన్నారు. రైతులకు భూమి సెంటిమెంట్ ఉంటుందని దాన్ని జగన్ ప్రభుత్వం గుర్తించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని చక్కదిద్దేలా చర్యలు చేపట్టామని తెలిపారు. All the state officials, all of you, a very warm welcome and thank you for taking the pain to come all the way to the Guntur. I hope Guntur has been treating you well because this is a very warm place. Not only warm, it's quite burning with chillies around here. So I hope you will get to enjoy some delicious food and this conference will be successful to you. And it gives me even more happiness because, Guntur has been quite neglected for a long time, and having such a high quality national conference in Guntur gives me a personal satisfaction. So when it comes to this conference, as you all know, land is not just a physical asset in India. It is a symbol of identity, security, and dignity. More than 90% of the people, the land and property is the single most valuable asset. However, still inaccurate or outdated land records have long been the root cause of widespread disputes, delays in development, and denial of justice. And if you look at it, in the entire civil court structure, around 2/3, more than 60-70% of disputes are related to land. Even in apex courts, like Honorable Supreme Court, 1 in 4 cases are related to land disputes. Good morning, everyone. On behalf of people of Andhra Pradesh and our visionary leader, Sri Nara Chandrababu Naidu Garu, I take the privilege of inviting our chief guest, Sri Chandrasekhar Pamasani Garu, who is also MP from the Guntur Parliament,
centrality of land to the dignity and livelihood of millions of farmers and landowners, we took immediate steps to review the existing survey systems. We found that previous administration, which has conducted the resurvey in haste, setting unrealistic targets and concluding the process in 6,688 villages within an unfeasible short time. If there were any grievances which we have to address, then those period, no time was given. Only 10 days or 15 days time was given for the farmers to appeal for grievance settlement. So previously it was done like that. But now, after we have taken the resurvey 2.0, our government initiated a corrective path and decided to relaunch. As per the directions of the Honorable CM, and as a revenue minister, I instructed the authorities to review each complaint. We have organized special Gram Sabhas in all the 6688 villages, and we got 2.8 lakh grievances. అస్వస్థతకు గురైన వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో పోలీసులు జైలు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. వంశీ ప్రధానంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లుగా గుర్తించిన వైద్యులు కావలసిన మెడిసిన్స్ ను అందజేశారు. అనారోగ్య కారణాలతో ఆయన ఇటీవల కాలంలో భారీగా బరువు తగ్గారు. విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు వంశీకి ఇప్పటికే 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను పోలీసులు తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. జైల్లో ఉన్న వంశీని చూసేందుకు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చారు. హైదరాబాద్ మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పనితీరును పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఏపీ న్యాక్ అధికారులు అమరావతిలో న్యాక్ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఏపీకి ఇలాంటి ఇన్స్టిట్యూట్ వచ్చే వరకు రాష్ట్ర ప్రజలకు న్యాక్ సపోర్ట్ కావాలని న్యాక్ అధికారులను కోరారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో జరుగుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు, నిరుద్యోగులు, భవన నిర్మాణ కార్మికుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ దినదినాభివృద్ధి చెంది ఇవాళ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ ఇన్స్టిట్యూట్ ని చక్కగా తీసుకువెళ్లి ఇవాళ ఈ ఇన్స్టిట్యూట్ దేశంలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ గా తయారైందంటే అందరికీ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి ఇదంతా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే 2014 వరకు 3 లక్షల మందికి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే అన్స్కిల్ లేబర్ కానీ స్కిల్ లేబర్లుగా ట్రైనింగ్ ఇచ్చి 2014 నుంచి రాష్ట్రం విడిపోయినాక కూడా దేశం మొత్తం మీద విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఇన్స్టిట్యూట్ డెవలప్ అయ్యి దాదాపు 2 లక్షల మందికి రాష్ట్రం విడిపోయిన కానీ 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడం, ఇటువంటి గొప్ప స్కిల్ డెవలప్మెంటే కాకుండా పీజీ డిప్లొమా కోర్సులు కాకుండా ఇంజనీర్లకే అన్స్కిల్ లేబరే కాకుండా కళాశాలల నుంచి వచ్చే ఇంజనీర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తా సరికొత్తగా ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫిలిం ఇండస్ట్రీకి కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఎంతో మంది సినీ కార్మికులు అన్స్కిల్ లేబర్ గా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా స్కిల్ గా తయారు చేస్తున్న ఇటువంటి ఇన్స్టిట్యూట్ 2 తెలుగు రాష్ట్రాలకే కాదు దేశం మొత్తానికి కూడా ఒక అదృష్టంగా భావించాలి. ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ మొత్తం మేము కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ మాకు కూడా దీంట్లో బైఫర్కేషన్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. అమరావతిలో ఇటువంటి ఇన్స్టిట్యూట్ రావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరటానికి ముందుగా మేము ఆల్రెడీ ఆయన మదిలో ఉంది. ఆల్రెడీ అమరావతిలో కొన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయండి, కానీ ఎట్లా పనిచేస్తుంది అనేది మేము కూడా పరిశీలించడానికి నేను మా రఘు అంతేకాకుండా మాకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ఏసీకి సంబంధించిన అధికారులు అందరూ కూడా వచ్చి చూడటం జరిగింది.
నిజంగా అద్భుతం. థ్యాంక్ యూ. పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పలువురు రైతులు మంత్రి నారా లోకేష్ కు విన్నవించారు. అమ్మన్న బ్రోలులో వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన లోకేష్ ను పొగాకు రైతులు కలుసుకుని తమ సమస్యను తెలియజేశారు. వెంటనే మంత్రి లోకేష్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుకు ఫోన్ చేసి పొగాకు రైతుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై అవసరమైతే కేంద్ర పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడాల్సిందిగా సూచించారు. దీనికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ ధర పెంపు విషయమై ఇప్పటికే పొగాకు కొనుగోలు చేసే కంపెనీలు బోర్డు అధికారులతో మాట్లాడుతున్నారని చెప్పారు. 20 కిలోమీటర్ల లోపు రవాణా ఛార్జీలను చెల్లించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత త్వరగా రైతులకు గిట్టుబాటు ధర అందించేలా చూడాలని మంత్రి లోకేష్ కోరారు. తెలుగుదేశం పార్టీ తలపెట్టిన గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరిస్తున్నారు. స్వీకరించిన వినతులపై సమస్యలు పరిష్కారం దిశగా అక్కడికక్కడే అధికారులతో మంత్రి ఆనం మాట్లాడుతున్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యుద్ధం మొదలైంది, మధ్యలో ఆగిపోయింది, ఎందుకు మొదలు పెట్టారో ఎందుకు ఆపేశారో ఎవరికీ తెలియదన్నారు. యుద్ధం మొదలైనప్పుడు అందరం ఊహించాం 1971లో ఇందిరాగాంధీ చేసినట్లు జరుగుతుందని, లేదా 1999లో వాజ్పేయి కార్గిల్ యుద్ధం జరిగినట్లు జరుగుతుందని భావించాం. కానీ భారత సైనికులకు తలవంచి వినయంగా నమస్కారాలు తెలియజేస్తున్నారని, అమెరికా జోక్యం బాగా కనిపిస్తుందని, ట్రంప్ చేతిలో మోడీ కీలుబొమ్మగా మారాడని ఢిల్లీలో అందరూ అనుకుంటున్నారని చింతామోహన్ అన్నారు. యుద్ధం మొదలైంది, మధ్యలో ఆగిపోయింది. అందరం ఊహించాం 1971 ఇందిరాగాంధీ చేసినట్టుగా యుద్ధం జరుగుతుంది అని అనుకున్నాం. లేదు 1999లో వాజ్పేయి కార్గిల్ యుద్ధం లాగా ఉంటుందని అందరం ఊహించాం. నేను యుద్ధ వీరులకు వారి సైనికులందరికీ తల వంచి వినయంగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మోడీ గారు యుద్ధాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆగిపోయారు. అమెరికా జోక్యం బాగా కనిపిస్తా ఉంది. ట్రంప్ చేతుల్లో మోడీ కీలుబొమ్మగా మారాడు అని అందరూ అనుకుంటున్నారు ఢిల్లీలో. మన గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం మనందరి బాధ్యతగా భావించారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లు యూనిసెఫ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల భద్రత, రక్షణ, గౌరవం అంశంపై ఎంపీడీఓలకు సంబంధిత అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన గ్రామాల పరిశుభ్రతకు, ప్రజల ఆరోగ్య భద్రతకు నిరంతరం శ్రమిస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది క్షేమం, కుటుంబ భద్రత చూడాల్సిన అవసరం మనందరిపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. But every month, MPO should have a case and average request factor to 90, what actual maintenance sector side, average the cover company, mileage company, request sector, annual maintenance sector is now 3 level of planning and case work. So, this is will be a similar point from myself. So, Java is
ఇన్సూరెన్స్ మన జనరల్ ఫండ్ నుంచి మెడికల్ వర్కర్స్ అందరికీ ప్యాకేజ్ చేయొచ్చు. సో ఇది ఇన్సూరెన్స్ లేకుండా మనకు పెద్ద డిస్ప్లే ఏమైతే కూడా ఉండడానికి వీలేదు అన్నమాట. సో ఇంకా మెసేజ్ ఎంతమంది పర్టికులర్ వర్కర్స్ కూడా మనం ఫెలిసిటేట్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ టు ఎవరీవన్. అండ్ ఆల్సో మీ ఇంకా బాగా ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ 2 months లేకపోతే ఎవ్రీ 3 months మన పర్టికులర్ వర్కర్స్ అందరికీ హెల్త్ చెకప్స్ అయితే చూసుకోవాలి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం యజ్ఞ నారాయణపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వారి కుమారుడు నందమూరి రామకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన వక్తలు నందమూరి తారక రామారావు చేసిన సేవలను కొనియాడారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరై ఎన్టీఆర్ సేవలను నెమరు వేసుకున్నారు. నందమూరి తారక రామారావును యుగ పురుషుడిగా అభివర్ణించారు. ప్రత్యేకంగా నామినేట్ అయింది. ఇట్ హస్ బీన్ ఐడెంటిఫైడ్ as 20th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అసలు గర్వకారణం. ఎందుకంటే భారతదేశం ఎన్ని భాషలు ఉన్నా తెలుగు భాష ఒక్క భాష ఎంపిక అయిందండి. అదని మనం చాలా గర్వకారణం. అలాగే టెక్సస్ రాష్ట్రంలో, అమెరికాలో టెక్సస్ రాష్ట్రంలో తెలుగు భాష గవర్నమెంట్ స్కూల్లో 2వ భాష కింద ఆపరేట్ జరుగుతుందండి. ఇదంతా మనకు చాలా గర్వకారణం. దీని ప్రతిమ ఇద్దరు మెయిన్ కార్పొరేట్, ఒకటి ఎన్టీఆర్, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు. మరి మన తెలుగు గుర్తుకు తెచ్చింది తెలుగు రాష్ట్రం ఉందని గుర్తుకు తెచ్చి ఒక తెలుగు ఉన్నాడు, తెలుగు సత్తా చూపించాడు. సెంట్రల్ గజగజలాడించిన నాయకుడు ఎన్టీఆర్. గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పంచాయతీ ఏపీ రాజధాని అమరావతికి చేరింది. ఇప్పటికే కూటమి కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మేయర్ కుర్చీని టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు అందరి ఆమోదంతో సొంతం చేసుకోగా మిగిలింది డిప్యూటీ మేయర్ పీఠం. అయితే డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటు టీడీపీ అటు జనసేనలో ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో మేయర్ సహా టీడీపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు సైతం స్థానిక సమీకరణాలను బేరేజు వేస్తూ నిర్ణయం తీసుకోమని చెప్పడంతో నేతలంతా ఆలోచనలో పడ్డారు. ఇక జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎంపికకు సంబంధించి విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ మరింత సమాచారం అందిస్తారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన శనివారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తిరంగా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కూటమి నేతలు తెలిపారు. బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు జూపుడి రంగరాజు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, టీడీపీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి, టీడీపీ నాయకులు కంచర్ల శివరామయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చరకా కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ లాహోరు లేకెళ్ళి వాళ్ళ యొక్క తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం, దాని దృష్ట్యా పాకిస్తాన్ మళ్ళా కాలభాగానికి వచ్చింది ఇది అమెరికా ద్వారా. అలాగే అమెరికా ఏదో మేము మధ్యవర్తం చేస్తున్నాం, మీరు ఎవరు వల్ల ఇద్దరు సమన్వయం పాటించండి అని చెప్పి చెప్పడం, దానికి మోడీ గారు ఒకటే చెప్పారు, మాకు ఎవరు మధ్యవర్తం అవసరం లేదు, మా యొక్క భారతదేశ సార్వభౌమాధికారాన్ని మేమే కాపాడుకుంటాం, అలాగే పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుయుక్తుల్ని మా యొక్క సైనికులు ఏ విధంగా తిప్పికొట్టారో వాళ్ళకి సంఘీభావంగా భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో జిల్లాల్లో కూడా ఈ యొక్క తిరంగా యాత్రలు జరపాలని చెప్పి కేంద్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు రేపు 17వ తారీఖు జరగబోయే తెలంగాణ ర్యాలీలో మా యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మహాకూటమి ఉందో ఈ యొక్క 3 పార్టీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ఈ యొక్క తెలంగాణ ర్యాలీ వేల మందితో
ఈ యొక్క ర్యాలీ జరగబోతుంది. పులివెందులలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 670 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన మెడికల్ కళాశాలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి, పులివెందుల నియోజకవర్గం సమన్వయకర్త ధ్రువ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గురువారం మెడికల్ కళాశాల ఆసుపత్రిని భవనాలను పరిశీలించడం జరిగింది. అనంతరం మీడియాతో తులసిరెడ్డి మాట్లాడుతూ 670 కోట్లు ఖర్చు చేసి పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను సర్వాంగ సుందరంగా నిర్మించారన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి నేషనల్ మెడికల్ కమిషన్ 16/8/2024 50 MBBS సీట్లు మంజూరు చేసింది. మౌలిక సదుపాయాలు లేవని, సిబ్బంది కొరత ఉందని సాకులు చూపి మంజూరు చేసిన MBBS సీట్లను వద్దని చంద్రబాబు ప్రభుత్వం 10/9/2024 నేషనల్ మెడికల్ కమిషన్ కు లేఖ రాసింది. ఇది దురదృష్టకరం. కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని తులసిరెడ్డి అన్నారు. దీనికి తోడు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందుల మెడికల్ కాలేజీకి, ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 50 MBBS సీట్లు కేటాయిస్తూ 2024 ఆగస్టు 16న పర్మిషన్ ఇస్తూ లేఖ రాసింది. 2024 ఆగస్టు 8. కానీ ఈ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం దానికి రిప్లై ఇచ్చింది. ఈ సీట్లు మాకు వద్దు, మేము నిర్వహించలేము, ఇంకా మౌలిక సదుపాయాలు పూర్తి కాలేదు, సిబ్బంది కొరత ఉంది అని మాకు వద్దు అని చెప్పేసి నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసింది. పర్యవసానంగా ఆ ఇచ్చినటువంటి 50 MBBS సీట్లు వాపసు తీసుకోవడం జరిగింది. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి. పామరు నియోజకవర్గం టౌన్ పంచాయతీ ఆఫీసులో కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియను ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని పంచాయతీ సెక్రటరీ ఎంపీడీఓకి దానికి అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. కొన్ని సాంకేతిక లోపాలు ఉండడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ కి ఫోన్ చేసి తక్షణమే ఈ సమస్యకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పాట్యాల గ్రామం, కంచర్ల మండలం, ఎన్టీఆర్ జిల్లా. నాకు 30 పొలం ఇక్కడ కట్టబడి ఉంది. ఈ 30 పిల్లగాళ్ళ పెళ్లి చేద్దామని అమ్ముకుంటామంటే నువ్వు అమ్ముకోవడానికి లేదు, మా 3000 ఎకరం మా కింద ఉండాలని ఈ కోరిళ్ళు, ఈ కసరోళ్ళు అంటున్నారు, మైనింగ్ వాళ్ళు. మాకు కాలువ పూర్తి చేసి రోడ్లు కోసం కోరిళ్ళు కట్టి కాలాలు ఈ ఒత్తులు కట్టుకొని, ఈ ఎన్ఎఫ్సి కట్టుకొని మాకు నీళ్ళు రాకుండా చేశారు. మళ్ళీ ఈ గట్టుకి గొర్రెలు, మేకలు, గేదెలు అన్నీ పోయి బతికాయి. ఆ ఆధారం లేకుండా పోయింది. రాయిలో కర్ర కొట్టుకుని బతికేవాళ్ళు, అది లేకుండా చేశారు. మేదర్లో కర్ర తీసుకుని బుట్టలు అల్లుకునేవాళ్ళు, అది లేకుండా చేశారు. మేము గట్టుకెళ్ళి పొలాలు పండితే దుమ్ముకి ఆ పొలాలు పండక కొనేవాళ్ళు లేక ఆగమైపోతున్నామండి. మమ్మల్ని ఈ గవర్నమెంట్ సహకరించి మమ్మల్ని కనిపెట్టి చూడండి. తెనాలి మార్కెట్ యార్డుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. 1,40 లక్షలతో సీసీ రోడ్లు, మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. పంట ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు, ధాన్యం నిల్వ చేసేందుకు తెనాలిలో ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎట్టకేలకు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడింది. రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. నిమ్మ, ధాన్యం, ఇతర పంటల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు ఈ యార్డ్ పెట్టింది పేరు. తెనాలి, కొల్లిపర, చుండూరు, దుగ్గిరాల వంటి పలు ప్రాంతాల నుంచి రైతులు నిమ్మకాయలను యార్డుకు తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతున్నారు. ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు ఎగుమతులవుతున్నాయి. నిత్యం వందలాది మంది రైతులు వచ్చిపోయే మార్కెట్ యార్డు ప్రాంగణంలో కనీస మౌలిక సదుపాయాలు, వసతులు కూడా లేవంటే అతిశయోక్తి కాదు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.